మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము 23, 24 వచనాలు మొదట చదువుకొని దేవుని వాక్యపు వివరంలోనికి మనం వెళ్దాం. 23, 24 వచనాలు మార్కు సువార్త 11వ అధ్యాయము. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకొని పరిశుద్ధ వాక్యపు వివరంలోనికి మనం వెళ్దాం. ప్రేమగల మా తండ్రి, జీవాధిపతివైన మా యేసు, సర్వాధికారివైన మా దేవా, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు పిలుచువాడు అయిన మా స్వామి, నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరొక్కసారి మలేషియాలో ఉన్న కేఎల్లో తెలుగు మెథడిస్ట్ చర్చ్ వారితో జూమ్ యాప్లో ఈ విధంగా కలుసుకొని మీ పరిశుద్ధ వాక్యమును వివరించే కృప ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో అక్కడ వారికి అధికారిగా నాయకుడిగా ఉండి నడిపిస్తున్న నీ కుమారుడు అనిల్ గారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి కూడా నాయన మీ దీవెనలు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమందు వాక్యము ఫేస్బుక్ లైవ్ ద్వారా, అదేవిధంగా జూమ్ ద్వారా తర్వాత కూడా ఎందరైతే వినబోతూ ఉన్నారో వారందరితో మీరు మాట్లాడమని, మీ శక్తి ప్రభావముల చేత నడిపించమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొకసారి మీ మధ్య వాక్య పరిచర్య చేయటానికి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుకి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే అనిల్ గారు మరలా నన్ను పిలిచారు, అందుని బట్టి కూడా ప్రభువుకి స్తోత్రాలు. నాకు దేవుని పని 24 గంటలు చేసే అవకాశం ఉంటే 24 గంటలు చేయటానికి ఇష్టపడతాను. కాబట్టి నాకు సంవత్సరం ముందు పిలిచినా గంట ముందు పిలిచినా ఒకటే. ఎందుకంటే నేను ఆయన పనివాడును, ఆయన పని చేయటానికి సిద్ధముగా ఉన్న సైనికుడను. కనుక నాకు మరలా అవకాశం కలుగజేసిన కేఎల్ తెలుగు మెథడిస్ట్ చర్చికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. జూమ్లో జాయిన్ అయినటువంటి వారికి, ఫేస్బుక్లో జాయిన్ అయినటువంటి వారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి అనిల్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడిన లేఖన భాగంలో మనము నేర్చుకోవలసినవి, మనము గ్రహించవలసినవి, మన ప్రార్థనా జీవితానికి అవసరమైనటువంటి కొన్ని విషయాలను దేవుడు అక్కడ వ్రాయించి పెట్టాడు. ఆ సందర్భాన్ని మొత్తం మనం గ్రహించటానికి మన హృదయమును, మన ఆలోచనలను దేవుని వాక్యం మీద దృష్టి పెడదాం. మన మనస్సులో అటు ఇటు తొలగిపోవద్దు. నేరుగా సత్యవాక్యమును సరిగ్గా వినే కృప కలిగి మనము ఈ సమయమందు ఉందాం. చదవబడిన లేఖన భాగంలో మనకు కొండ అనే పదం ఒకటి, సముద్రము అనే పదం ఒకటి కనబడుతుంది. కొండకు బైబిల్ గ్రంథంలో కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. మనం కొండ అనొచ్చు, అలాగే బైబిల్లో పర్వతము, తర్వాత గిరి, ఇంకా శైలము, తర్వాత పేటు అనే పదాలు బైబిల్లో కనబడతాయి. కొండకు మన తెలుగు భాషలో ఉన్నటువంటి పేరు. ఇంకొక విషయాన్ని మనం కొంచెం లోతుగా మనం ఆలోచన చేస్తే, దేవుడు బైబిల్ గ్రంథములో కొండ అనే
సందర్భము ఏ ఏ విషయాలకు సాదృశ్యముగా ఉన్నదో కూడా బైబిల్లో మనకు కొన్ని కనబడతాయి. ఉదాహరణకు 18వ అధ్యాయము, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివితే, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము, యెహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు అన్నాడు. అంటే యెహోవా నా శైలము అంటే యెహోవా నా కొండ అని చెప్పుకుంటున్నాడు అన్నమాట. పాతకాలపు పాటలు మన ఫారెన్లో ఉన్న తెలుగు చర్చెస్ ఎక్కువ పాడుతుంటారు. ఇండియాలో ఉన్న వాళ్ళు పాత పాటలు పాడడం మానేశారు. మనం పాడుకున్న పాటల్లో, పాత పాటలో నా కొండయు నా కోటయు అని ఒక పాట మనం పాడుకుంటాం. మన దేవుడు మనకు కొండ. అలాగే పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనములో పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా అని అన్నాడు. అని అంటే కొండ అనే పదము దేవునికి సాదృశ్యముగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. అలాగే కొండ అనే పదము సాతానికి కూడా సాదృశ్యమే. ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. నా వర్తమానాలు వినే అలవాటు ఉన్న వారికైతే చాలా ఈజీగా క్యాచ్ చేస్తారు. బైబిల్లో యేసు ప్రభువుకి సాదృశ్యమైనవి సాతానికి కూడా కనబడతాయి. బైబిల్లో దేవునికి సాదృశ్యమైనవి సాతానికి కూడా సాదృశ్యాలుగా కొన్ని సందర్భాల్లో దేవుడు వ్రాయించాడు. అది మనం గ్రహించాలి. ఉదాహరణకు సాతానికి సాదృశ్యంగా మనము సర్పమును గూర్చి అనేక సార్లు మాట్లాడుకుంటాం. కానీ సంఖ్యాకాండములో ఎత్తటి సర్పం ఒకటి చేయమన్నాడు. దాన్ని చూస్తే మీరు స్వస్థత నొందుతారు, మరణము నుండి తప్పించబడతారని ఆ ఎత్తటి సర్పమును కూడా దేవునికి సాదృశ్యముగా పోల్చబడింది. అలాగే మన దేవుడు సింహముతో పోల్చబడ్డాడు. సాతాను కూడా సింహముతో పోల్చబడిన సందర్భాలు ఉంటాయి. మన దేవుడు నీళ్లతో పోల్చబడ్డాడు. సాతాను కూడా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయములో నీళ్లతో పోల్చబడ్డాడు. చాలా సందర్భాల్లో ఈ కామన్ పోలిక అనేది కనబడుతుంది, సాదృశ్యం అనేది కనబడుతుంది. అందుకని ఈ కొండ దేవునికి ఎలాగైతే బైబిల్లో సాదృశ్యముగా ఉన్నదో సాతానికి కూడా సాదృశ్యముగా ఉన్నది. అది మనం గమనించాలి. ఉదాహరణకు ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 25వ వచనము మనం చదివితే, ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 25వ వచనము, సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా నేను నీకు విరోధిని, ఇదే యెహోవా వాక్కు. చూసారా, సర్వభూమిని నాశనము చేయువాడంట. ఎవరు? సాతాను. సాతానే అసలు ఈ భూమికి శాపమును తీసుకొచ్చాడు. నీ నిమిత్తము నేల శపించబడింది. ఆదాము నిమిత్తమే కాదు, సాతాను చేసిన పాపాన్ని ప్రేరేపించినందుకు ఆదికాండం 3వ అధ్యాయములో సర్వభూమి శపించబడింది. ఆ మాట ఇక్కడ మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా నేను నీకు విరోధిని, ఇదే యెహోవా వాక్కు అని అంటున్నాడు. అలాగే జకరియా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం, మీరు ప్రతి మాట శ్రద్ధగా వింటే ఆఖరణ మీకు నేను ఏ సందర్భాన్ని చెప్పాలనుకుంటున్నానో అది క్లారిటీగా మీకు అర్థమైపోతుంది. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం మీరు చూడండి. 6-7 వచనాలు కలిపి ఉంటే నేను చదువుతాను. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబేలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చెదను భూమిగా అగుదవు. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసి పెట్టించెను. ఇక్కడ చూడండి,
నాశన పర్వతమా అని ఇర్మియా గ్రంథంలో రాయబడింది, ఇక్కడ గొప్ప పర్వతమా అని రాయబడి ఉంది. కనుక మనం గమనిస్తే బైబిల్ గ్రంథములో పర్వతము లేదా కొండ అనేది సాతానికి కూడా సాదృశ్యముగా ఉన్నది. మూడో విషయం, మొట్టమొదటిది దేవునికి సాదృశ్యము కొండ, రెండవది సాతానికి సాదృశ్యంగా కనబడుతుంది, మూడవది కొండ సమస్యలకు సాదృశ్యముగా కూడా కనబడుతుంది. కొండ సమస్యలకు సాదృశ్యముగా ఎలా కనబడుతున్నది అనంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనంలో అపోస్తుడైన పౌలు, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతియు ఎరిగినవాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను అని అంటున్నాడు. కొండలను పెకిలింపగలిగినంత విశ్వాసము అవసరం అవుతుంది మనకు. అంటే కొండ అనేది సమస్యలకు సాదృశ్యము. కొండ అనేది సమస్యలకు సాదృశ్యం అని చెప్పటానికి ఈ మార్కు సువార్త 11:23 కూడా ఒక ఆధారమే. సో 3 విషయాలు మీ ముందు నేను ప్రత్యక్షపరిచాను. ఒకటి, కొండ దేవునికి సాదృశ్యము, కొండ సాతానికి సాదృశ్యము, కొండ సమస్యలకు సాదృశ్యము. మరి అలాగైతే ఇప్పుడు మార్కు సువార్తలో మనకు చెప్పబడుతున్నటువంటి కొండ, యేసు ప్రభు పలికినటువంటి కొండ దేనికి సాదృశ్యంగా తీసుకోవాలి అనంటే సాతానుకు, వాడు మనం ఫలించకుండా ఆటంకపరిచే ఆటంకాలకు, సమస్యలకు ఈ కొండ సాదృశ్యంగా తీసుకోవాలి. ఇది మనం అర్థం చేసుకోవటానికి అక్కడున్న సందర్భాన్ని ఒకసారి మీ ముందు వివరణగా చెబుతాను. అసలు జరిగిన విషయం ఏంటంటే, యేసు ప్రభువు బేతనియా నుండి యెరూషలేముకు వెళ్తున్నాడు. ఆయన శిష్యులతో పాటు వెళ్తున్నాడు. 12వ వచనం మీరు చూడొచ్చు, మార్కు సువార్త 11:12. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని, 13వ వచనం, ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. ఈ సందర్భాన్ని మనం వివరించుకుంటే చాలా సమయం పడుతుంది. ఇదివరకు నేను చాలాసార్లు ప్రకటన చేశాను, యూట్యూబ్లో ఉంటాయి, దయచేసి మీరు వినొచ్చు. అయితే యేసు ప్రభు వారు యెరూషలేముకు వెళ్తున్నాడు బేతనియా నుండి. అక్కడ ఒక అంజూరపు చెట్టు కనిపించింది. ఆ చెట్టు మీద ఫలాలు తిందామని ఆశించాడు, ఆకలి కొని. అక్కడ ఫలము లేదు. ఫలము లేకపోతే యేసు ప్రభు ఇంకెప్పుడు ఈ పండ్లు ఎవరు తినకుందురుగా కానీ ఆ చెట్టుని శపించాడు. శపించిన తర్వాత మరుసటి దినమున పొద్దున్న 20వ వచనం మీరు చదువుదాం. 11వ అధ్యాయం మార్కు సువార్త 20వ వచనం. పొద్దున్న వారు మార్గమున పోవచ్చుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పారు. మరలా తిరిగి అదే దారిలో రివర్స్ వస్తున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ వస్తున్నప్పుడు పేతురు ఆ చెట్టు వైపు చూశాడు. చూస్తే ఆ చెట్టు వేళ్ళ మొదలుకొని మొత్తం ఎండిపోయింది. వెంటనే పేతురు యేసు ప్రభుతో అన్నాడు, ప్రభువా, నీవు శపించిన చెట్టు ఎండిపోయింది అని చెప్పాడన్నమాట. అప్పుడు యేసు ప్రభు వారు ఏమనాలి? ఫలించకపోతే మీరు కూడా ఇలా శపించబడతారా అనాలి పద్ధతిగా అయితే. కానీ యేసు ప్రభు అలాగ అన్నట్లే. ఏమంటున్నాడంటే, అందుకు యేసు వారితో ఇట్లనేను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి అన్నాడు. మనం ఆ వచనం వరకే చదివి మిగిలింది మనం పట్టించుకోలేదనుకోండి, ఓహో శపించటానికి కూడా విశ్వాసం ఉండాలన్నమాట అని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని చెబుతూ కంటిన్యూషన్ 23లో ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి అని అన్నాడు. ఇక్కడ ప్రభువు కనుక చెప్పాలి అనుకుంటే కదలని వస్తువులు చాలా ఉన్నాయి. కొండే కాదు, పెద్ద బండరాయి కూడా కదలదు.
దాన్నైనా సరే నీ విశ్వాసంతో ఈ రాయి ఎత్తపడి బండరాయి ఎత్తపడి సముద్రంలో పడవేయబడునుగాక, లేదంటే ఈ బండరాయి ఎత్తపడి ఏ పొలంలోనో పడునుగాక అని మీరు చెబితే, విశ్వాసం ఉంచి చెబితే అది జరుగునని చెప్పొచ్చు. కానీ పర్టికులర్గా కొండ అనే పదాన్ని ఎందుకు వాడాడు? ఆ వాడటం సముద్రం అనే పదాలతో మరలా కన్క్లూజన్ ఎందుకు ఇచ్చాడు అని అంటే, అందులోనే మనకు కొన్ని పాఠాలు ప్రభు నేర్పించాలనుకుంటున్నాడు. ఆ పాఠం ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా ఫలించటానికి ఇష్టపడతాడు, కానీ ఫలించకుండా సాతాను కొన్ని ఆటంకాలను క్రియేట్ చేస్తాడు. మనమందరము ఫలించే అవకాశం కలిగి ఉన్నవారమే, కానీ ఎందుకు అందరము ఫలించలేకపోతున్నామంటే సాతాను కొన్ని సమస్యలు మన ముందుకు తీసుకొస్తాడు. ఆర్థికంగా, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, లేదంటే సహోదరుల మధ్య విభేదములు, ఇంకా అనేకమైన సమస్యలు మన ముందుకు తీసుకొస్తాడు. తీసుకురాబట్టి మనం ఏం చేస్తామంటే అసలు సంగతి మర్చిపోతాం. మనం దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు ఫలించాలి, మనం దేవుని పిల్లలు అన్న సంగతిని మర్చిపోయి మనం ఈ ఫలించే విషయంలో మనం ఆలోచన కలిగి ఉండకుండా మనకున్న సమస్య మీదకు మన దృష్టి వెళ్ళిపోతుంది. ఆ సమస్యను బట్టే మన ఆధ్యాత్మిక జీవితం ఇంకా ఫలభరితముగా ఉండటం మానేస్తుంది. కాబట్టి ఫలించటానికి విశ్వాసం ఉండాలి. ఫలించకుండా ఆటంకపరిచే సాతాను, ఆటంకపరిచే సమస్యలను ఒక కొండ ఉన్నది, దానిని చూచి నీవు నేను మాట్లాడాలని ప్రభు ఇక్కడ సెలవిస్తున్నాడు. సరే, ఈ విషయాన్ని ఇంకొంచెం లోతుగా వెళ్దాం. సముద్రములోనికే ఎందుకు పడేయమన్నాడు అనంటే, అసలు సముద్రానికి బైబిల్ మనకిస్తున్న స్టేట్మెంటు మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు కొండ అంటే సాతాను పుట్టించిన ఆటంకములు, సాతాను కలుగు చేసిన ఆటంకములు అని చెప్పుకున్నాం కదా. దాన్ని తీసుకెళ్ళి సముద్రంలోనే ఎందుకు పడేయమంటున్నాడు అనంటే, అసలుకి సాతానుకి నీళ్ళు అంటే భయము, నీళ్ళు అంటే భయం. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది నేను చెబితే, కానీ బైబిల్లో మీకు ఆ రీజన్స్ నేను చూపెడతాను. ఉదాహరణకు బైబిల్లో ఆదికాండంలో మనకు మొదటి అధ్యాయము మొదటి వచనాల్లోనే మనకు ఒక విషయం కనబడుతుంది. భూమి అగాధ జలములతో కప్పి ఉన్నది అని. భూమి అగాధ జలములతో కప్పి ఉన్నది. అగాధము అంటే పాతాళము, పాతాళపు జలములతో కప్పి ఉన్నది అని అర్థం. అగాధం అంటే పాతాళం అనే సంగతి మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఎందుకంటే లూకాసు వార్త 16వ అధ్యాయములో ధనవంతుడు లాజరును గూర్చిన సందర్భంలో అబ్రహాము ధనవంతుడితో మాట్లాడుతూ, మేము మీ యొద్దకు మీరు మా యొద్దకు దాటకుండునట్లు మన మధ్యన అగాధం ఉన్నదన్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయములోను 21వ అధ్యాయములోను పాతాళమును గూర్చి అగాధము అని వ్రాయబడి ఉంది. అగాధ జలములతో భూమి ఆదికాండంలో కప్పబడి ఉండటానికి గల కారణం ఏంటి అంటే, అగాధములో ఉన్నటువంటి నీళ్లు బయటకు వచ్చి భూమి అంతా కూడా నిండిపోయిందన్నమాట, భూమి మునిగిపోయిందన్నమాట. ఆదికాండం మొదటి అధ్యాయం మనం చదివే సందర్భాన్ని. అది ఎప్పుడు జరిగింది అనంటే, దేవ విరోధి అయిన సాతాను మెరుపు వలె భూమి మీద పడుట నేను చూచి తిని అని యేసు ప్రభువు వారు లూకాసు వార్త 10వ అధ్యాయంలో చెప్పాడు కదా. ఆ పడటం వాడిని పాతాళంలో దేవుడు బంధించాడు. బంధించినప్పుడు పాతాళంలో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. అదేంటంటే, పాతాళంలో ఒక కార్నర్లో ఒకప్పుడు పరదేశం ఉండేది, పాతాళములో బెలములు ఉన్నాయి, పాతాళములో అగ్ని ఉంది, పాతాళములో జలములు కూడా ఉన్నాయి, పాతాళములో సాతాను రాజ్యము కూడా ఉంది. అందులో జలములుండే భాగం ఒకటి ఉందన్నమాట పాతాళంలో. అక్కడ సాతాను బంధించినప్పుడు ఆ జలములన్నీ పైకి వచ్చాయి. దేవుడు ఎప్పుడు సాతాను బంధించినా, సాతాను అనుచరులను బంధించినా ఆ జలములున్న చోటే బంధించుతున్నట్లు మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. నేను చెబుతున్నప్పుడు అవి నిజమా కాదా అన్నట్టు కనబడతాయి. అందుకనే నేను వచనం కూడా చూపెడతాను, మీరు చూడండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయములో అంత్య అబద్ధ క్రీస్తును దేవుడు బంధించుచున్న స్థలము కూడా అదే. 17వ అధ్యాయము 8వ వచనం,
నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకు నాశనమునకు పోవుటకు సిద్ధముగా ఉన్నది. ఇక్కడ కనబడుతున్న మృగము 10 కొమ్ములను 7 తలలు కలిగిన ఒక మృగమును గురించి ప్రకటన గ్రంథంలో రాయబడింది. అది అంత్య అబద్ధ క్రీస్తు, సాతాను సంబంధి అయినటువంటి వాడు. వాడిని ఎక్కడ బంధించాడంట? అగాధములో జలములలో బంధించాడంట. ఆ బంధించినటువంటి వాడు అగాధ జలములో నుంచి ఒకరోజు మరలా భూమి మీదకి రాబోతున్నాడనే ఒక ప్రవచనం ఇక్కడ మనకు కనబడుతుంది. అగాధము అనంటే పాతాళము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం కూడా మీరు చూడండి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి యొక్క దేవదూత పరలోకము నుండి దిగువచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియును సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి అనుంది. అంటే సాతాన్ని ఎక్కడ బంధించినా, ఎప్పుడు బంధించినా, ఎక్కడ బంధిస్తున్నాడు? పాతాళములో నీళ్లుండే స్థలములో. నీళ్లు అంటే దురాత్మలకు భయము అని నేను చెప్పాను, అందుకని వచనాలు చూపించాను. ఇంకొక వచనం కూడా మీకు చూపెడతాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం, క్షమించండి 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయము. యేసు ప్రభువు ఒక అపవిత్ర ఆత్మను గూర్చి మాట్లాడుతూ చెప్పిన సందర్భం 43, 44 వచనాలు. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదననుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపట స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించునని చెప్పారు. ఈ సందర్భాన్ని మీరు చూడండి. అపవిత్రాత్మ ఒకరిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అది ఎక్కడ తిరుగుతుంది? నీరు లేని చోట్ల. అంటే నీరున్న చోట ఎందుకు తిరగదు? మరి నీరున్న చోట ఎందుకు తిరగదు అంటే దురాత్మలను, సాతాను శక్తులను దేవుడు పాతాళంలో బంధించినప్పుడు నీళ్లున్న ప్రదేశంలోనే బంధించాడు. అందుకే ఆ నీళ్లను చూస్తే వాటికి చిరాకు, ఆ దురాత్మలకు భయం. అందుకే నీరు లేని చోట్ల ఉంటాయి. ఎందుకు అంటే అసలు నీళ్లు అనేది మన దేవునికి సాదృశ్యము. జీవజలపు ఓటైన నన్ను మీరు విడిచి ఉన్నారు అని అంటాడు. మీ హృదయాన్ని భద్రపరుచుకునండి, జీవజల ధారలు అందులో ప్రవేశించునని అంటున్నాడు. అలాగే సుకారాను ప్రాంతములో సమరయ స్త్రీతో యేసు ప్రభు సంబోధిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, నిన్ను అడుగుచున్న వారెవరు నీ వెరిగి ఉంటే ఆయన నీకు జీవ జలములు ఇచ్చును అనే మాట చెబుతున్నాడు. జలములతో మన దేవుడు పోల్చబడ్డాడు. కాబట్టి జలములు అనే మాట వింటే దురాత్మలకు భయం. మీరు గమనిస్తే అడవిలో జంతువులకు నిప్పంటే భయం, దురాత్మలకు నీళ్ళంటే భయం. అది బైబిల్ చెబుతున్న స్టేట్మెంట్. అంటే సాతాను కలుగు చేసిన ఆటంకాలను కొండగాని, సాతాను ఏర్పాటు చేసిన దురాత్మలు కానీ మీ జీవితంలో ఫలించకుండా ఆటంకపరుస్తూ ఉన్నప్పుడు, మీ జీవితం ఫలభరితముగా ఉండకుండా ఆటంకపరుస్తున్నప్పుడు, ఆ దురాత్మ సమూహములను, ఆ సమస్యలను, ఆ ఇబ్బందులను, ఆ కష్టాలను, కొండను మీరు చూచి ఎత్తబడి సముద్రములో పడవేయమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరిగినని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నాడు. మీరు చూడండి, ఇప్పుడు ఈ సందర్భం అంతా మీ ముందుకు తీసుకొచ్చాను కదా. యేసు ప్రభు ఆ చెట్టుని ఎందుకు శపించాడు? ఫలించనందుకు. ఫలించకపోతే మనము కూడా శపించబడే అవకాశం మనకి ఉన్నది. మనం శపించబడకుండా ఉండాలి అంటే శాపమునకు కారణమైనటువంటివి, శాపమునకు నడిపించే సాతాను యొక్క అనుచరులను, ఆ కొండలను లేదంటే మనం ఏం చేయాలంటే విశ్వాసము చేత పెకిలించి సముద్రంలో పడవేయబడునుగా కానీ మనం పలకాలి. ఇప్పుడు మనం ఆ సంఘటనను మనం ఒక్కసారి వివరణలోనికి వద్దాం.
ఈ ఆఖరి మాటలు మీరు శ్రద్ధగా వింటే మన ప్రార్థనా జీవితంలో సాతాను మీద విజయము, సమస్యల మీద విజయమును మనం కలిగి ఉంటాం. మొట్టమొదటిగా ప్రభు అక్కడ చెప్పిన మాట కొండను చూచి అన్నాడు. అంటే మొదట సమస్యను చూడాలి, మొదట ఆటంకపరుస్తున్న దురాత్మలను చూడగలగాలి. మనం ఫలించకుండా ఆటంకపరిచి చీకటంధకార శక్తులను చూడగలగాలి. సమస్య ఏంటో మనం గమనించగలగాలి, దాన్ని చూచి అన్నాడు. రెండవది, నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి, అంటే ఆ సమస్యతో మాట్లాడమని చెబుతున్నాడు. స్పీక్ టు ద ప్రాబ్లం. ఏ సమస్య అయితే నిన్ను ఆటంకపరుస్తుందో, ఏ సమస్య వలన నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నావో, ఏ సమస్య వలన నీవు బలహీనుడు అవుతున్నావో, ఏ సమస్య నీ మీదకు సాతానుడు తీసుకురావటం వలన నువ్వు ఆధ్యాత్మికంగా ఫలించలేకపోతున్నావో ఆ సమస్యతో మాట్లాడమని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మూడవది, మనం చెప్పిన తర్వాత అది జరుగుతుందని నమ్మమంటున్నాడు. అంటే మూడు విషయాలు. మొట్టమొదటిది సమస్యను చూడాలి, రెండవది సమస్యతో మాట్లాడాలి, మూడవది మాట్లాడింది దేవుడు జరిగిస్తున్నాడని నమ్మాలి. అది ఇక్కడ చెప్తున్న సంఘటన. ఇప్పుడు మన ఒక వివరంలోనికి వస్తా. చాలామందికి అనారోగ్య పరిస్థితులు ఉంటాయి. ఉదాహరణకు ప్రస్తుత కాలంలో కోవిడ్ పరిస్థితి ఉంది కదా, కొంతమంది వైరస్ బారిన పడిపోయారు, కొంతమంది వైరస్ బారిన పడిపోతామేమో అన్న భయముతోనే దిగులుతో కూడా చాలామంది ఉన్నారు. ఒక క్రైస్తవుడిగా ఈ సమస్య నీకు వచ్చినా లేదా వస్తుందని నీవు తలంచిన మొట్టమొదటిగా నీవు చేయవలసింది ఏంటో తెలుసా? ఆ సమస్యతో నీవు గమనించాలి, ఆ సమస్యను నువ్వు గ్రహించాలి, ఆ సమస్య వైపు నువ్వు చూడాలి, నీవు దృష్టి పెట్టాలి. రెండవది, ఆ సమస్యతో మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఆ సమస్యతో మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత దేవుడు అది జరిగిస్తాడని నమ్మాలి. అది ప్రార్థనలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అందుకే 24వ వచనంలో, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అన్నాడు. ఇప్పుడు చూడండి, మీరు ఒకటి అడుగుతున్నారు, అది మీ దగ్గరికి ఎందుకు రావట్లేదంటే దానికి ఒక ఆటంకం ఉంది. ఆ ఆటంకానికి కారణం ఎవరంటే సాతాను. ఆ ఆటంకాన్ని కూడా కొండ అన్నాడు, ఆ ఆటంకానికి కారణమైన వాడిని కూడా కొండతో పోల్చాడు. ఇప్పుడు నువ్వు దేంతో మాట్లాడాలి అని అంటే, నీవు అడిగింది పొందుకోవటానికి ఆటంకమైన దాన్ని మొదట చూడు, ఆ తర్వాత దాంతో మాట్లాడు. అది తొలగిపోయిందని నమ్ము, నీవు పొందుకుంటావని ప్రభు చెబుతున్నా. ఇప్పుడు నేనున్నాను, ఎవరికైనా కోవిడ్ పేషెంట్తో ప్రార్థన చేయాల్సి వచ్చింది అనుకోండి, లేదా ఇంకొక రోగం సమస్యతో వచ్చిన వాళ్ళతో ప్రార్థన చేయవలసి వచ్చింది, లేదా కోర్టు కేసులుండి కొంతమంది వచ్చి ప్రార్థన చేయమని చెప్పారు, లేదా నాకే అలాంటి సమస్యలు వచ్చి ప్రార్థన చేయవలసి వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి అని అంటే, ఆ సమస్యను చూడాలి. ఈ సమస్య వలన నా ఆధ్యాత్మిక జీవితం బలహీనమవుతుంది, ఈ సమస్య వలన నేను బలహీనున్నవుతాను, ఈ సమస్య వలన నా కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది అనుకునేటప్పుడు ఆ సమస్య వైపు మన దృష్టి పెట్టమంటున్నాడు అన్నమాట. అంటే మన మనోనేత్రాలు ఇగో ఈ సమస్య వలనే నా ఆధ్యాత్మిక జీవితం సరిగ్గా కొనసాగటలేదు అనే దాని మీద దృష్టి పెట్టాలి. రెండవది, మాట్లాడమంటున్నాడు. మౌనముగా ఉండటం కాదు ప్రార్థన అంటే, మన స్వరమిప్పి మాట్లాడాలి. మాట్లాడి అది నమ్మాలి. నమ్మినప్పుడే కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కొంతమందికి గర్భఫలం ఉండదు, వాళ్ళు ఎవరిని ప్రార్థన చేసుకోవాలి? ఇదిగో నాకు గర్భఫలం లేదు కాబట్టి నా గర్భము ఫలించకుండగా ఆటంకపరుస్తున్న చీకటంధకార శక్తులను, నా గర్భము ఫలభరితముగా ఉండకుండగా నా శరీరములో ఉన్న అనారోగ్య సమస్యలు బయటికి పో అని మాట్లాడగలగాలన్నమాట. ఆ మాట్లాడటమే సందేహింపక మాట్లాడమని చెబుతాడు. తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడలా అని అన్నాడు. మనం ప్రార్థన చేసినప్పుడు అడుగుతాం కానీ ఆ పొందుకోకుండా ఆటంకపరుస్తున్న వాటిని పారద్రోలే పని మనం పెట్టుకోం. పొందుకోకుండా ఆటంకపరుస్తున్నటువంటి ఆ ఆటంకాలతో మనము మాట్లాడము. అందుకే మనం ప్రార్థించినవి కొన్ని సందర్భాల్లో పొందుకోలేకపోతాం.
మనం ప్రార్థనా జీవితం కనుక అలా మలుచుకుంటే మనం ప్రార్థించినవి పొందుకుంటామని ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అసలు ప్రభు నేర్పిన ప్రార్థనలు చాలా ఉన్నాయండి. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన ఒకటే మనం దృష్టి పెడతాం. ప్రభు ఎలా ప్రార్థించమన్నాడో మనకి బైబిల్ ఆయా సందర్భాలను మనం ధ్యానం చేస్తే మన ఆధ్యాత్మిక జీవితంలో మంచి ప్రార్థనాపరులు అయిపోతాం. ప్రార్థనాపరులు అంటే మనలో చాలామంది ఏమనుకుంటారంటే గంటలు గంటలు ప్రార్థించటం అనుకుంటారు. ప్రార్థనాపరుడు అంటే అసలు ఒక ముక్కలో చెప్పాలి అంటే ప్రార్థిస్తే కార్యాలు జరిగేలాగా ఉండాలి. దానిని ప్రార్థనాపరుడు అంటారు. 24 గంటలు ప్రార్థన ఉన్న కార్యాలు జరగవు. వారం రోజులు ప్రార్థనలో ఉన్న కార్యాలు జరగవు. 100 రోజులు ఉపవాసం ఉన్న కార్యాలు జరగవు. కానీ కొన్ని సందర్భాల్లో చిన్న ప్రార్థన కార్యాలు జరుగుతాయి. కారణం ఏంటంటే ఆ సమయంలో ఆ అవసరత కొరకు మనం కరెక్ట్గా ప్రార్థించామన్నమాట. ఆ కరెక్ట్ అయిన ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండటాన్నే ప్రార్థనాపరుడు అంటారు. ఇప్పుడు సమస్యతో మాట్లాడి ప్రార్థించుట మనకి ప్రభువారు నేర్పించారు. ముంగమూరు దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు, వారు కూడా ప్రార్థించేటప్పుడు సమస్యకు ఆటంకంగా ఉన్న ఆ ఆటంకాలతో మాట్లాడేవాడంట, సమస్యతో మాట్లాడేవాడంట, దురాత్మతో మాట్లాడేవాడంట, సాతానుతో మాట్లాడేవాడంట. వారు రచించినటువంటి ఒక పుస్తకం ఉంటుంది, సాతాను ఎదిరింపులు అని. ఆ పుస్తకం మీకు దొరికితే చదువుకునండి. చాలా చిన్న పుస్తకం అది. ఓ 10 పాటలు రాస్తే ఎంత ఉంటుందో పుస్తకం అంతే ఉంటుంది. సాతాన్ని ఎలాగ ఎదిరించాలో అందులో రాయబడి ఉంది. మాట్లాడేటప్పుడు మనము మన కాన్సన్ట్రేషను మన శత్రువు మీద కూడా పెట్టాలి. ఇగో ఈ కార్యము జరగకుండగా ఆటంకపరుస్తున్న చీకటి అంధకార శక్తులను యేసు నామములో నేను బంధిస్తున్నాను. ఓ సాతానా బయటికి పో అని మాట్లాడగలగాలి. అనారోగ్య సమస్యలు, ఇంకా కొంతమందికి షుగరు అనే వ్యాధి ఉంటుంది, బీపీ అనే వ్యాధి ఉంటుంది, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్ని మనం నోటితో మాట్లాడి బయటికి పో అని మనం పలికినప్పుడు దేవుడు కార్యమును జరిగిస్తాడంట. అందుకనే కొండను చూచి అనే పదాన్ని మీరు నోటీస్ చేయండి. రెండవది, అది ఎత్తబడి సముద్రములో పడవేయమని చెప్పి అని అన్నాడు. అంటే చెప్పటం అంటే మాట్లాడటము అనేది. మూడవది, మనస్సునందు సందేహింపక నమ్ముడి అని అంటున్నాడు. ఈ 3 మనం దృష్టి పెట్టుకుంటే ప్రతి విషయాన్ని కూడా మనం ప్రార్థనలో ఎదిరించవచ్చు. కనుక మన ప్రార్థనా జీవితము సరైనటువంటి కోణములో ఉండాలంటే, సమస్యల మీద విజయమును కలిగించే ప్రార్థనా జీవితము మనం కలిగి ఉండాలంటే ప్రభు మనకు చెబుతున్న ప్రార్థనా జీవితం మనకు అవసరం. మీరు నేను ఫలించాలనే కోరుకుంటున్నాం ప్రభు కొరకు. ఫలించకుండా శపితానికి కారణమైన ఆ చెట్టు వల్ల మనం ఉండాలనుకోవట్లే. మనందరము ఫలించాలని అనుకుంటున్నాం. ఫలించాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచుటతో ఆగిపోకూడదు. కానీ ఫలించకుండా ఆటంకంగా ఉన్న సమస్యలతో మనము మాట్లాడాలి. ఆ సమస్య తొలగిపోవాలని మనం పలకాలి. సందేహింపక విశ్వాసముతో ఆ మాటలు మనం పలికినప్పుడు గొప్ప కార్యాలను ప్రభువు జరిగిస్తాడు. చాలా సింపుల్గా దేవుడు ఇందులో మనకి ఈ సంగతిని వ్రాయించాడు. చాలా సందర్భాల్లో మనకున్న పవర్ ఏంటో మనం మర్చిపోతాం. ఆ చిన్న ప్రార్థనే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నేను ఆధ్యాత్మికంగా ఫలించకుండా సాతాను చాలా ప్రయోగాలు నా మీద చేశాడు. నాకు కలుగుతున్నటువంటి ఆటంకాలన్నీ కూడా దృష్టి పెట్టుకొని నా ఒంటరి ప్రార్థనా జీవితంలోనే 10 మందిలో ప్రార్థించుకోలేం ఇంకా కొన్ని సమస్యలు. ఆ ప్రార్థనా జీవితంలోని ఇగో ఈ బలహీనత నాకు ఏర్పడుతుంది, ఈ సమస్య బయటికి పోవటానికి సహాయం చేయి తండ్రి అని ప్రభువుని అడగటం, ఆ సమస్యతో పోరాడటం అనేది జరగాలి. అప్పుడే విశ్వాసం ఇంకొక మెట్టు ఎక్కటం కుదురుతుంది. చాలామంది సమస్యల దగ్గరే ఆగిపోయి ఆ సమస్యలు సృష్టించటం వలన, సాతాను సృష్టించటం వలన మనం ఫలించకుండా అక్కడితో ఆగిపోతుంది. ఆధ్యాత్మిక జీవితపు లెవెలు ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. అది దాటి ముందుకు వెళ్ళలేని స్థితి అయిపోతుంది. కారణం ఏంటంటే మన ప్రార్థనా జీవితంలో మనం ఫలించకుండా ఆటంకపరుస్తున్న చీకటంధకార శక్తులను మనం గద్దించకపోవటమే, వాటిని బంధించకపోవటమే, వాటితో మనం మాట్లాడకపోవటమే, సమస్యతో మాట్లాడకపోవటమే. అలాగ కార్యాలు చేయటానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. మనం అలాగూ ప్రార్థన చేయటానికి ఇష్టపడితే
కనుక మీ ప్రార్థన జీవితంలో కానీ, నా ప్రార్థన జీవితంలో కానీ, మీ కుటుంబంలో కానీ, మీ సంఘాల్లో కానీ, మీ జీవితంలో కానీ ఫలానా కార్యము జరగటం లేదు అని అంటే దానికి ఆటంకం ఏంటో దాన్ని చూడండి. రెండవది, ఆ ఆటంకముతో మాట్లాడండి. ఆ ఆటంకము వల్ల తొలగిపోతుందని నమ్మండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని కొద్ది సమయం ప్రార్థనలో మనం గడుపుదాం. కళ్ళు మూసుకునండి. ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. ప్రేమగల నా తండ్రి, పరిశుద్ధ దేవా, నీకు స్తోత్ర. ఇదిగో మీ పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం. మా దేశములోను ప్రపంచ దేశాలన్నిటిలోనూ అలాగే మలేషియాలో కూడా వైరస్ ప్రాబ్లం అధికమవుతుంది నాయన. మీ ప్రియులైనటువంటి వారు, మీ సేవకులైనటువంటి వారు అనేకులు దానికి బలి అయిపోయారు. అన్యజనులు బలి అయిపోయారు. అన్ని మతస్థుల వారు బలైపోతూ ఉన్నారు. ఇదిగో ఈరోజు మీ నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. కంటికి కనబడని ఆ వైరస్తో మాట్లాడుతున్నాను. ఓ వైరస్, బయటికి పో, గద్దిస్తున్నాం. మా సహోదరులకు కానీ, ఈరోజు వాక్యం వింటున్న వారికి కానీ, మా కుటుంబానికి కానీ ఈ వైరస్ అధికారము పని చేయకుండును గాక, అది తొలగిపోవును గాక, అది నశించిపోవును గాక. సహాయం చేయండి తండ్రి. ఇంకా ఎవరైనా మీలో అనారోగ్య సమస్యతో బాధపడితే ఆ సమస్యతో ఈరోజు మాట్లాడదాం. దేవుడు గొప్ప విడుదల కలుగు చేస్తాడు. నాశన పర్వతమునకు విరోధిగా మన దేవుడు ఉన్నాడు. ఈరోజు మన పక్షమున మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. ఎవరైనా ఈ సమయంలో మీ శరీరమందు అనారోగ్య స్థితి ఉంటే ఆ అనారోగ్య స్థితితో మాట్లాడుతున్నాను. ఆ అనారోగ్యం బయటికి పోవు. నా భార్య హార్ట్ ఆపరేషన్ జరిగి ఇబ్బందితో ఉన్నది. నేను మాట్లాడుతూ ఉన్నాను. నా భార్యలో ఉన్నటువంటి హార్ట్ ప్రాబ్లమా యేసు నామములో బయటికి పోని గద్దిస్తున్నాను. యేసు నామములో షుగర్ బయటికి పోవును గాక. యేసు నామములో శరీరంలో ఉన్న ప్రతి బలహీనత బయటికి పోవును గాక. ఇంకా ఎవరైనా మీరు ఏదైనా సమస్యతో ఉంటే, ఏ ఇబ్బందిలో నేను ఉంటే దానితో మీరు మాట్లాడండి. ప్రార్థనలో మాట్లాడండి. ఆ సమస్య వైపు దృష్టి పెట్టండి. ఆ సమస్యతో మాట్లాడండి. మాట్లాడి సమస్య నుంచి విడుదల పొందండి. దేవుడు కార్యము చేశాడని ఆఖరులు ప్రభువుకి స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, స్తోత్రములు నాయన. తండ్రి, దినమందు వాక్యం విన్నవారికి మంచి ప్రార్థనా జీవితము, సాతాన్ను ఎదిరించగలిగిన ప్రార్థనా జీవితము దయచేయమని ప్రార్థిస్తున్నాను. సమస్యల నుంచి విడుదల చేయగలిగిన ప్రార్థనా జీవితమును మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగోనైనా కొండ అనేది కదలనిది, కొండ అనేది బరువైనది, కొండ అనేది తరగనిది. కానీ మీ నామమందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తే అట్లాంటివి కూడా తొలగిపోతాయని ఒక ఉపమాన రీతిగా మీరు పలికిన మాటలో దాని వెనకున్న ఆంతర్యం ఏమిటో మీరు ఈ దినమందు మాకు వివరించారు. ఇదిగో ప్రభువా, మా ప్రార్థనా జీవితాలను కట్టుకోవడానికి సహాయం చేయండి. కోర్టు కేసులతో ఇబ్బంది పడితే, ఆస్తి గొడవల్లో ఇబ్బంది పడితే ఆ సమస్యతో మాట్లాడుతూ ఉంటున్నట్టుగా గొప్ప కార్యాలు చేయండి. గొప్ప ప్రార్థనా జీవితమును మీరు మాకు అలవరచండి ప్రభువా. అందుచేత మేము చేయు ప్రార్థనలు మీరు అంగీకరించుతున్నారని మేము నమ్ముతున్నాం. మీ కనికరముతో నింపి మమ్మలను బలపరచమని, ప్రార్థనా జీవితం ముందు మమ్మలను స్థిరపరచమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.